దివంగత నందమూరి తారక రామారావుకు అతి త్వరలోనే భారతరత్న వస్తుందని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది సత్కరించారు. సతీ సమేతంగా హాజరైన బాలకృష్ణ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను ప్రారంభించారు. కృషి పట్టుదలతో పనిచేస్తే ఏ అవార్డులైనా తమ వెంట వస్తాయని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. పద్మభూషణ్ అవార్డును తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ఇది కలకిచ్చినట్టు కాదు, మొత్తం ఇది మా నాన్నగారు అమ్మగారికి నేను అంకితం చేస్తున్నాను. నా ఫైనల్ వస్తుంది, అది కూడా బాలవాక్కు బ్రహ్మవాక్కు. డెఫినెట్ గా తప్పకుండా రామారావు గారికి అతి త్వరలోనే భారత రత్న ఇచ్చి తీరాల్సిందే. ఇస్ మై డిమాండ్. నాకు ఇచ్చినందుకంటే కూడా నాన్నగారికి భారతరత్న రావాలి. ఎందుకంటే ఒక సంస్కరణలు అంటే పేదవారికి ఒక 2 కిలో బియ్యం రూపాయలు కానివ్వండి, లేకపోతే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, లేకపోతే పక్కాయిలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇటువంటి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని. సో త్వరలో ఆయన కూడా భారతరత్న ఇస్తుంది ప్రభుత్వం, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం. నాన్నగారి 100వ జయంతి పూర్తయింది మొన్ననే. నేను 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం, నేను 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలవడం, నా సినిమాలు 4 హిట్లు కావడం, ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం కాలేదు. మా అమ్మగారి దీవెనలతో, నాన్నగారి దీవెనలతో ట్రాక్స్ లో సంతరించుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను నేను.